నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ న్యూమరాలజిస్ట్ లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకురాలు శ్రీమతి స్రవంతి గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే అక్క. నమస్తే పద్మిని. గురువారం అమావాస్య, ఆషాఢ అమావాస్య, చుక్కల అమావాస్యగా తెలుగు ప్రజలకి తెలిసినటువంటి అమావాస్య. అయితే ఈసారి చాలా చాలా అద్భుతంగా కొంచెం అంటే కాస్మిక్ ఎనర్జీని సంతరించుకున్నటువంటి అమావాస్య, ఇంకాస్త ఎక్కువగా సంతరించుకున్నటువంటి అమావాస్య అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గురు పుష్యమి యోగంతో వస్తున్నటువంటి అమావాస్య. మరి ఈ అమావాస్యని ఎట్లా యూటిలైజ్ చేసుకోవచ్చు మీ ద్వారా? తప్పకుండా చెప్తాను. ఈ గురువారం అమావాస్య గురించి నేను ఆల్మోస్ట్ ఒక 2 months నుంచి వెయిట్ చేస్తున్నాను. ఎందుకు? గురు పుష్యమి యోగం ఎప్పుడుంది అని చూసుకోవడం. జూలై 24వ తారీఖు ఉందిట అని చెప్పి ఆల్మోస్ట్ 2 months బిఫోరే నేను క్యాలెండర్లో టిక్ చేసుకోవడం. ఎవరికైనా చెప్పేటప్పుడు కూడా జూలై 24వ తారీఖు చాలా మంచిదండి అని చెప్పి వాళ్ళకి చెప్పడం అనేది జరుగుతుంది, క్లయింట్స్ వచ్చిన వాళ్ళందరికీ కూడా. ఎందుకు అనంటే గురువారం నాడు అమావాస్య వస్తే చాలా మంచిది అని చెప్పుకోవచ్చు. జనరల్గా మనకి సోమవారం వస్తుంది, మంగళవారం వస్తుంది, కానీ గురువారం అయితే ఈ మధ్య కాలంలో అయితే ఎప్పుడు రాలేదు. శుక్రవారం కూడా వస్తుంది. శుక్రవారం అమావాస్య, మన పౌర్ణమి కూడా గురువారం. ఈ గురువారం వస్తే ఏంటి అని అంటే మనకి పితృదోషాలు ఏమన్నా ఉంటే తొలగిపోతాయి. అసలు పితృదోషాలు అనగానే ఫస్ట్ భయపడిపోతున్నారు జనాలు. అవునా? అన్నారండి ఒకళ్ళు అంటేనేమో ఇంకొకళ్ళు ఏమీ లేదు అనిపించుకునేదాకా మళ్ళీ హారోస్కోప్ తీసుకొని వెళ్ళి చూపిస్తారు. ఇప్పుడు నేను అన్నాను అనుకోండి పితృదోషం ఉంది మీకు అని చెప్పి, అది ఇంకొకళ్ళు ఎవరికైనా చూపించి పితృదోషం లేదు అని అనిపించుకొని ఒకవేళ లేదు అని చెప్పేస్తే చాలా మంచి కదా. ఉంది అని చెప్పినప్పుడు నిజంగా మీకు ఎవరైనా పితృదోషం ఉంది అని చెప్తే కనుక మీరు చాలా అదృష్టవంతులు అని చెప్పుకోవాలి. ఎందుకు అని అంటే జనరల్గా పితృదోషాలు అప్పుడు మా హారోస్కోప్ చూపించినప్పుడు ఏంటంటే కనపడకుండా కూడా ఉండేవి, అంతర్లీనంగా చాలా బాగా అనలైజ్ చేస్తే గాని తెలియని విషయాలు ఉండేవి కొన్ని. కానీ ఈ మధ్య భగవంతుడు సులభ సాధ్యుడు అయ్యాడని చెప్పుకోవచ్చు. కలికాలం కదా. పితృదోషం ఉంది అని అంటే దాన్ని క్లియర్ చేసుకోవడానికి ట్రై చేయండి. లేదు అని అంటే కనుక అంత డబ్బులు లేవు మా దగ్గర, ఇప్పుడు ఇంట్లో వాళ్ళు అందరూ సహకరించాలి. ముందు మీరు పితృదోషాలు క్లియర్ చేసుకోవాలంటే భగవంతుడు కూడా సహకరించాలి. ఆయా క్షేత్రాలకి వెళ్ళాలి అని మీకు మనసు రావడం, వెళ్ళగలగడం కూడా ఒక అదృష్టంగా భావించాలి. అక్కడ కూడా మీ పితృదేవతలు సరే రండ్రా బాబు ఉన్న దోషాన్ని తొలగించండి అని వాళ్ళ ఆశీర్వాదం లేకపోతే కూడా మనం వెళ్ళలేం. కాబట్టి ఈ గురువారం యూజ్ చేసుకోండి. చక్కగా అన్నదానం చేయండి. 10 మందికైనా సరే ఇంట్లో పులిహారైనా సరే చేసి అన్నదానం చేస్తే చాలా మంచిది. అందులో ఈ గురువారం నాడు నేనెందుకు వెయిట్ చేస్తున్నాను అని అంటే గురు పుష్యమి యోగం ఉంది కాబట్టి సాయంత్రం పూట పుష్యమి నక్షత్రం సాయంత్రం నుంచి ఉంది, స్టార్ట్ అవుతుంది. విశేషంగా ఆంజనేయ స్వామిని గనక పూజిస్తే చాలా బాగా కలిసి వస్తుంది. ఎలా పూజించమంటారు మరి ఆ టైంలో? చెప్తాను. సాయంత్రం మీరు పొద్దున్నంతా అన్నం తినకుండా ఉండాలి, ఉపవాసం ఉండాలి ఖచ్చితంగా. లేదు మేము ఉండలేము అంటే కనుక ఏ పళ్ళు పాలు తినేసి ఉండండి. ఇంకా చపాతీ తినచ్చా, అన్నం తినకుండా అన్నాన్ని భిన్నం చేసుకొని తినచ్చా అనేది మీ ఇష్టం. మీరు ఉండగలిగితే ఉండండి, లేదు అంటే కనుక అన్నం కూర పప్పు వేసుకొని తినకుండా కాస్త ఏదన్నా టిఫిన్ తినేసి అల్పాహారం తీసుకొని ఉండండి. సాయంత్రము చక్కగా ఆంజనేయ స్వామికి సింధూరం అలాగే చెమేలిక తేలని దొరుకుతుంది, అది తీసుకొని సంపెంగ నూనె తీసుకొచ్చి చక్కగా సింధూరంలో కలిపి స్వామివారికి అర్పించండి. స్వామివారికి ఏది అర్పించినా ముందు రాముల వారికి అర్పించాలి. రాముల వారి పాదాలకి రాసి, సీతమ్మ వారి పాదాలకి రాసి, అప్పుడు లక్ష్మణుడికి కూడా ఉన్నాడు కదా పక్కనే ఉంటాడు, ఆయనకు కూడా రాసి అప్పుడు ఆంజనేయ స్వామికి రాయండి. ఎలా అక్క? మన ఇంట్లోనేనా? మన ఇంట్లోనే. గుళ్ళో పాదాలు మనం ముట్టుకోవడానికి. ఒకవేళ మీరు గుడికి వెళ్ళాలి అనుకుంటే గనక సింధూరం తీసుకొని ముందు అమ్మవారి పాదాలకి సింధూరం రాయండి అని చెప్పండి. సీతమ్మవారి పాదాలకి రాసిన తర్వాత స్వామివారికి రాయండి అని చెప్పండి. మీరు ఇచ్చేసేయండి మేము తర్వాత రాస్తాము అని కనుక వాళ్ళు అంటే సరే అని దండం పెట్టుకోండి. వాళ్ళతో మళ్ళీ ఆర్గ్యుమెంట్ చేయకూడదు. మేము దానికోసమే తెచ్చామండి,
మా కళ్ళ ముందు రాస్తే కదండి మాకు తెలుస్తుంది రాసారా లేదా. సంపంగ నూనెతో వంట చేసుకోలేరు ఎవరు. ఖచ్చితంగా స్వామికి ఉపయోగపడాలి. రాయాల్సిందే. చాలా బ్యాడ్ హ్యాబిట్ ఏంటో తెలుసా మనకి, ముందు ఏదన్నా ఇచ్చి ఆయన వంటకు ఉపయోగపడిపోతుంది అనుకుంటాం. అక్కడ పూజ చేసే పూజారికి ఆయనకి వంటకు వచ్చేస్తుంది, ఏముంది ఆయనకు బోలెడు ఇచ్చేవాళ్ళు ఎంతో మంది. ఈ మాటలన్నీ కట్టి పెట్టాలి. ఆయనకి ₹1 ఎక్కువ ఇవ్వాలి. ఎందుకో తెలుసా, మనం చెయ్యలేని పని జీవితంలో స్వామివారిని ముట్టుకుని సేవ చేస్తున్నాడు చూసావా, అది ఆయన ఎంతో పుణ్యం చేసుకుంటే వచ్చింది. నేను ఒకసారి తిరుపతి వెంకటేశ్వర స్వామి గురించి వీడియో చేస్తున్నప్పుడు యాంకర్ అడుగుతుంది, స్వామివారు ముందు నుంచి బాగుంటారా వెనక నుంచి బాగుంటారా. అబ్బా ఈ జీవితంలో స్వామి వెనకైతే చూడలేం కదా అనిపించింది నాకు. ఆయన చెప్తూ ఉంటారు స్వామివారి ముందు కంటే వెనక చాలా బాగుంటారు, ధన్యం అది కనిపిస్తూ ఉంటుంది స్వామివారిది, అసలు ఎంతో అందంగా ఉంటారు స్వామి అని చెప్తారనమాట. అంటే ఏంటి, ఆయనకి అంత ఇంపార్టెన్స్ మనం ఎందుకు ఇవ్వాలి అని అంటే, స్వామివారిని సేవిస్తున్నారు ఆ చేతులతో స్వహస్తాలతో అని చెప్పి మనం గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఆయనకి గౌరవం ఇస్తే సగం గౌరవం భగవంతుడికి ఇచ్చినట్టు. అవునక్క, ఎంతసేపు పురోహితుల మీద పడి ఏడుస్తూ ఉంటారు. అసలు తప్పు, చాలా చాలా తప్పు. చాలా పొరపాటు. ₹1 ఇస్తే ఆనందంగా ఇవ్వాలి. గుళ్ళో వాళ్ళు కూడా పెద్ద పెద్ద లలిత్ కుమార్ గారు చేశారు ఒక వీడియో, చాలా అర్థవంతంగా మాట్లాడారు అని. ఇప్పుడు ఆయన అలాగే మాట్లాడతారు. సారీ టు ఇంటరప్ట్. పెద్ద పెద్ద తాటికాయంత అక్షరాలతో హుండీలోనే వెయ్యండి డబ్బులు అని అంటూ ఉంటారు. అంటే ఏంటి, ఆయనకి ఇవ్వకూడదు అని. మన డబ్బులు మన స్వార్జితం, మనం ఎవరికి ఇవ్వాలో వాళ్ళు చెప్తారు, వాళ్ళు డిసైడ్ చేస్తారు. ఎప్పుడు పురోహితుల మీద ఏడవడమే. కాబట్టి తప్పకుండా ఆయనకి ఇవ్వండి, వాళ్ళు రాస్తారు. నెక్స్ట్ డే స్వామికి తప్పకుండా రాస్తారు. మీరు ఇచ్చినదే ఏ నక్షత్రంలో మీరు ఇచ్చారనేదే ముఖ్యం ఇక్కడ. గురువారం నాడు పుష్యమి నక్షత్రం నాడు స్వామి వారికి ఇంట్లో పూజ చేస్తే చాలా మంచిది సింధూరంతో అనేది గుర్తుపెట్టుకోండి. చాలా బాగా కలిసి వస్తుంది. అలాగే స్వామివారిది హనుమాన్ చాలీసా 11 సార్లు చదవడము, ఆ రోజు అన్నదానం చేయడం కూడా చాలా మంచిది. పొద్దున మీరు తినరు కాబట్టి పొద్దున చేసినా మంచిదే, లేదు సాయంత్రం మీరు వెళ్ళి ఎవరికన్నా హాస్పిటల్స్లో చాలా మంది ఉంటారు, ఏమంటే మేము కొంచెం ఫుడ్ తీసుకొచ్చాము ఎవరికైనా అవసరం ఉంటే తీసుకోండి అని ఒక 15 ప్యాకెట్స్ 20 ప్యాకెట్స్ కట్టి వాళ్ళకు కూడా ఇవ్వచ్చు అనమాట. రైట్, ఆ విధంగా చేసుకోవచ్చు. ఇక మేనిఫెస్టేషన్స్ కి కానీ లేకపోతే రకరకాల టెక్నిక్స్ యూజ్ చేసుకోవడానికి కానీ పౌర్ణమ అమావాస్యలు చాలా చాలా ఇంపార్టెంట్ అని యాజ్ అ న్యూమరాలజిస్ట్ చాలా సార్లు చెప్పారు మీరు. మరి ఈ అమావాస్యకి ఎటువంటి మేనిఫెస్టేషన్స్ చేసుకుంటే, అందున ఈ యోగం కూడా ఉంది కాబట్టి ఇంకెంత అంటే బెనిఫిట్ గా ఉంటుంది అని అనుకోవచ్చు. ఎవరికైనా పిల్లలు పెళ్లిళ్ళకు ఉన్నారనుకోండి, చాలా మంచి రోజు. అలాగే మీరు ఏమైనా ఫైనాన్షియల్ ట్రబుల్స్ లో ఉన్నారు, ఇంకా మంచి ఆపర్చునిటీస్ కోసం చూస్తున్నారు అంటే ఇది కూడా చాలా మంచి రోజు. ఒక 11 పసుపు కొమ్ములు చక్కగా బయట ప్లేట్లో పెట్టండి. పెట్టేసి ఎప్పుడైతే పెళ్లి కుదురుతుందో ఈ పసుపు కొమ్ములు నీకు ఇచ్చి అమ్మ మేము పసుపు ఇంట్లో కొట్టడానికి తీసుకొని వస్తాము అని చెప్పి దండం పెట్టుకోండి. తప్పకుండా మీకు కుదురుతుంది. మరి పసుపు కొమ్ములు ఎలా పెట్టాలి అంటే ఎల్లో కలర్ క్లాత్ లో వేసి పెట్టండి. అంటే మూట కట్టకుండా పెట్టాలన్నమాట. ఆరు బయట పెట్టాలి. పెట్టిన తర్వాత చక్కగా పొద్దున్నే మూట కట్టేసి దేవుడి రూమ్ లో పెట్టుకోండి. ఎప్పుడు పెళ్లి కుదిరితే అప్పుడు ఇవి తీసుకొని వచ్చి అమ్మ నీకు ఇచ్చి తప్పకుండా మళ్ళీ మేము పసుపు తెచ్చుకోవడానికి మేము బయటకు వెళ్తామని చెప్పి దండం పెట్టుకోండి. అలాగే ఫైనాన్స్ సంబంధించి మీకు ఏమైనా లోన్స్ రావాలి, ఈ పసుపు కొమ్ములు చాలా బాగా ఉపయోగపడతాయి. లోన్ శాంక్షన్ అవ్వగానే నీకు ఫస్ట్ తీసుకొచ్చి ఎంతో కొంత నీ హుండీలో వేసి లేకపోతే ఏదైనా సేవకి కట్టి పసుపు కొమ్ములు సమర్పించుకుంటాము అని చెప్పి దండం పెట్టుకోండి, చాలా బాగా కలిసి వస్తుంది. అలాగే పితృదోషాలకి మీకు ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నాయి అని అంటే కనుక వాటర్ని పెట్టేసేయండి. ఒక బాటిల్లో వాటర్ పెట్టేసేయండి. గాజు సీసా అయితే మంచిది, గాజు గ్లాస్ అయితే మంచిది. పెట్టేసేసి మార్నింగ్ లేవంగానే ఆ వాటర్ ని మీరు చెట్లలో పోయాలి. ఓకే. పితృదోషాలు తొలగిపోవడానికి అవకాశం. ఏ చెట్లైనా వేయచ్చు. ఇంట్లో తులసి చెట్లు కాకుండా బయట ఎక్కడన్నా. రైట్, డెఫినెట్ గా ఇవన్నీ కూడా చేసుకుని ఈ యోగవంతమైనటువంటి రోజు కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా ఆ యోగం వాళ్ళకి వర్తించాలి, జీవితాల్లో మార్పు రావాలి, ఆనందకరమైనటువంటి జీవితాన్ని మన వాళ్ళు ఆస్వాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి ఇంకేమైనా సందేహాలు ఉంటే ఖచ్చితంగా కమెంట్ సెక్షన్ లో తెలియచేయండి. ఈ వీడియోకి ఇంకా ఆ డౌట్స్ ని కూడా నివృత్తి చేసేటటువంటి ప్రయత్నం చేస్తాం. రైట్ అక్క, థ్యాంక్ యూ సో వెరీ మచ్. నమస్తే.